వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేటీఆర్కి ఈ రోజున బీఆర్ఎస్ పగ్గాలు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ చర్చ ఉంది. అటు గత ఎన్నికల కంటే ముందు కూడా ఎప్పుడైతే మొన్న 2023లో మొన్న 10 రోజుల క్రితం ఏదైతే రిజల్ట్ రావడం తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఈరోజు ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే కేటీఆర్కి పార్టీ పగ్గాలు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఆయన ఈ రోజున అధికారానికి దూరం అవడానికి ఈ కారణం ఒక ఎత్తు అయితే, ఇక అనేక రకాల ఈక్వేషన్స్లో ఈరోజు కేటీఆర్ అయితేనే ఫిట్ అవుతాడు అన్న అంచనాలు కూడా ఈవెన్ కేసీఆర్ నుంచే కాదు, ఈరోజు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి కూడా వస్తున్నాయి. గతంలో మనం చూసినట్లయితే కేటీఆర్ లాంటి వాళ్ళు పార్టీలోకి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంట్రీ ఇచ్చున్నారు. ఆ తర్వాత పార్టీతో పాటు అటు ప్రభుత్వంలో కూడా ఆయన కీలక భాగస్వామ్యం అయ్యారు. 2014లో తెలంగాణ తొలి రాష్ట్రానికి ఆయన తండ్రి కేసీఆర్ సీఎం అయితే ఆయన కేసీఆర్ క్యాబినెట్లో కేటీఆర్ కూడా భాగస్వామ్యం అవుతూ వచ్చారు. ఈవెన్ తన అల్లుడిని కూడా కేటీఆర్ కోసం ఎన్నోసార్లు కేసీఆర్ పక్కన పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. పార్టీలో సీనియర్లు ఎవరు అని చర్చ వస్తే ముందు హరీష్ రావే ఉంటారు అందరికన్నా, కేసీఆర్ తర్వాత నెంబర్ 2 ప్లేస్లో. కానీ ఎప్పుడైతే కేటీఆర్ లాంటి వాళ్ళని లీడర్గా ఎక్స్పోజ్ అయ్యే ప్రయత్నం చేశారో, తన వారసుడిగా ఎప్పుడైతే కేటీఆర్ ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారో, కేసీఆర్ నిజంగానే హరీష్ రావుని సైడ్ చేశారన్న వాదనలు కూడా వినిపిస్తూ వచ్చాయి. అది వాస్తవం కూడా. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఇది రిఫ్లెక్ట్ కానప్పటికీ 2018 ఎన్నికల్లో మరోసారి కేసీఆర్ సీఎం అయిన తర్వాత హరీష్ రావుని కొద్ది రోజుల పాటు క్యాబినెట్కి కూడా దూరంగా ఉంచారు. అప్పట్లోనే ఈ చర్చ కూడా జరిగింది చాలా సీరియస్గా. సో హరీష్ రావు నిజంగానే తన కొడుకు కోసం సైడ్ చేస్తున్నారు కేసీఆర్ అని. ఇక ఎస్పెషల్లీ 2018 తర్వాత ఒక ఏడాది సజావుగానే సాగుతూ వచ్చింది కేసీఆర్ పరిపాలన. ఎప్పుడైతే ఆయన బీజేపీతో ఒక నెగోషియేషన్ తీసుకొచ్చి తన పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా అనేక సార్లు కేటీఆర్ని సీఎం చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఆయన జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టబోతున్నారు త్రూ బీఆర్ఎస్. సో అందుకనే రాష్ట్రానికి కేటీఆర్ని సీఎం చేయబోతున్నారని లీకులు కూడా వచ్చాయి. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ లాంటి వాళ్ళు హైదరాబాద్లో ఎన్నికల ప్రచారం చేసే క్రమంలో కూడా ఇలాంటివే మాట్లాడారు. కేసీఆర్ స్వయంగా తన్నే అడిగారు కేటీఆర్ని సీఎం చేస్తానని చెప్పని లీకులు కూడా ఆయన ఇవ్వడం జరిగింది బయటికి. సో ఎన్నోసార్లు కేటీఆర్ సీఎంగా ప్రమోట్ అవుతూ వచ్చారు పార్టీలో. బట్ ఆ చర్చ ప్రమోట్ అవుతూ వచ్చింది. బట్ ఆ దిశగా ప్రయత్నాలు అయితే మాత్రం సీరియస్గా జరగలేదని అనుకోవాలి. ఇక ఎస్పెషల్లీ మొన్నటి ఎన్నికల్లో 2023లో మొన్న 20 రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో మాత్రం చాలా సీరియస్గా టీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది దాని మీదే. చాలామంది అభ్యర్థులు కేటీఆర్ఏ భవిష్యత్ బీఆర్ఎస్కు సీఎం అంటూ కూడా ఆయన ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఆ దిశగా కేటీఆర్కు గత 10 ఏళ్లలో ఒక టీంని తయారు చేయడంలో కూడా కేసీఆర్ సక్సెస్ అయ్యారు. సక్సెస్ఫుల్గా తన అల్లుడు హరీష్ రావుని పక్కన పెట్టించడం కానివచ్చు, అదేవిధంగా కేటీఆర్ కోసం ఒక యువనేతలందరినీ ఎమ్మెల్యేల టికెట్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం కావచ్చు. సో ఇలాంటి వాటన్నిటిలో కేటీఆర్ పూర్తి స్థాయిలో కేసీఆర్ ఆరితేరారనుకోవాలి తన కొడుకుని ప్రమోట్ చేసే విషయంలో. ఇక తీరా 2023 మొన్న జరిగిన ఎన్నికల్లో అయితే పూర్తి స్థాయిలో కేటీఆర్ సీఎం అభ్యర్థిగానే ప్రమోట్ అయ్యారు. పార్టీ ప్రచార బాధ్యతలు కూడా తన మీదే వేసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలు కూడా చేశారు. ఇక ఈరోజు ఎన్నికల్లో తీరా బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ రోజున పూర్తి స్థాయిలో ఎల్పీ నేతగా ఎవరుంటారు, బీఆర్ఎస్ ఎల్పీ నేతగా అనుకున్నప్పుడు కూడా కేసీఆర్ ఈరోజు తన ఓటమి పాలైన వెంటనే ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఆల్రెడీ ఆయన బాత్రూంలో కాలు పడి ట్రీట్మెంట్లో కూడా ఉన్నారు ఆయన ప్రజెంట్. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కేటీఆర్నే బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఎమ్మెల్యేలు అంతా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డితో కూడా ఆయన డి అన్నట్టుగా అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే అది ఎల్పీ లీడర్ వరకే కేటీఆర్ పరిమితం అవుతారని అందరూ అనుకున్నప్పటికీ ఈరోజు అందుకు అతీతంగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. సో బీఆర్ఎస్ పగ్గాలు కూడా తన కొడుక్కే పూర్తి స్థాయిలో అప్పగించేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే అనేక సార్లు తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. తనకు కూడా తన రాజకీయ ఏదైతే ఉన్నతికి కూడా ఆయన మెరుగులు పెట్టుకోగలిగారు. అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కువ బెటర్ అయ్యే అవకాశం ఉంది లీడర్స్ ఎవరైనా సమస్యలను ఎదుర్కొన్నప్పుడే. అందుకే ఈసారి కేసీఆర్ ఎలాగైనా సరే బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలను కూడా తన పూర్తిగా రెస్ట్ తీసుకొని ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడా తన కొడుకు కేటీఆర్కే అప్పగించేలా ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా అంటున్నారు. ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలతోనూ కొంతమంది తనకు అసోసియేట్ ఉండే ఎమ్మెల్యేలతోనూ కేసీఆర్ భేటీ కాబోతున్నారు. భేటీ అయ్యారు కూడా ఆల్రెడీ. ఈ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ. ఎందుకంటే రాబోయే 5 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండబోతుంది. కేసీఆర్ని పార్టీ అధ్యక్షుడిగా చేసినట్లయితే ఆయన పార్టీలో ఎస్టాబ్లిష్ కావడమే కాదు, పార్టీ వాయిస్ వినిపించడంలోనే కాదు,
అటు కాంగ్రెస్ సర్కార్ని ఎదుర్కొనే క్రమంలో కూడా కేటీఆర్ అవుట్ అండ్ రైట్గా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది పూర్తి స్థాయి బాధ్యతలు వచ్చినట్లయితే. అందుకే ఆ దిశగా కేసీఆర్ ఈరోజు పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించి కేటీఆర్కి ఆ బాధ్యతలు ఇచ్చేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారని లీక్లు అయితే వస్తున్నాయి. బీఆర్ఎస్లో ఈ విధమైన చర్చ అయితే జరుగుతోంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ని పూర్తిగా పక్కన పెట్టి ఆయన కంప్లీట్గా రాజకీయ సన్యాసం చేసి ఈరోజు కేటీఆర్కి ఎంతవరకు కూడా ఆయన పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.